పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తలశ్రీ సభ తపాకాల 1వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనము నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 8వ వచనము నుంచి 13వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం యేసు ప్రభు ఎదుర్కొన్న శోధనల గురించి, మనం ఎదుర్కొనేటువంటి శోధనల గురించి కాసేపు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజమే యేసుక్రీస్తు ప్రభు శోధించబడ్డాడు. కానీ యేసు ప్రభు శోధనలకు లొంగలేదు. యేసు ప్రభుని సాతాను 3 సార్లు శోధించాడు. సైతాను యేసు ప్రభుని 3 సార్లు శోధించినప్పటికీ యేసు ప్రభుపై సైతాను విజయాన్ని సాధించలేకపోయాడు. కారణం, ఆయనలో ఏ పాపము లేదు. ఈ లోకములో ఏ పాపము లేనటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనలో ఏ పాపము లేదు కనుక సాతానుడు 3 సార్లు శోధించినప్పటికీ ఆ శోధనలలో యేసు ప్రభుపై విజయాన్ని సాధించలేకపోయాడు. పరిశుద్ధ గ్రంథము మనకిలా చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు అని, ఆయనలో ఏ పాపము లేదు అని. హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనములో ప్రభు ఇలా మనకు సెలవిస్తున్నాడు, మన బలహీనత గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె ఆయన అన్ని విధములుగా శోధించబడినప్పటికీ పాపము చేయనటువంటి వ్యక్తి మన ప్రధాన యాజకుడని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు మనలాగానే అన్ని విధాలుగా శోధించబడ్డాడు. కానీ ఏ శోధనకి ఆయన లొంగలేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయనలో ఏ పాపము లేదు. అందుకని మరలా పరిశుద్ధ గ్రంథము యేసు ప్రభు పాపరహితుడని, ఆయనలో ఏ పాపము లేదు అని ఇలా చెబుతూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేశాను అని. ఆయన పాపరహితుడు, ఆయనలో ఏ పాపము లేదు. అందుచేత సాతాను యేసు ప్రభువుని ఏ కోశాన్ని కూడా పాపములోనికి నెట్టలేకపోయింది. అయితే యేసు ప్రభుకును మనకును మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఆయన పాపరహితుడైతే మనమందరము కూడా పాపము ఉన్నటువంటి వారము, పాపాత్ములము. రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, మానవులందరూ పాపము చేసి దేవుని కృపను పొందలేకపోయిరి అని. మానవులమైనటువంటి మనమందరము కూడా పాపం చేశాం. మన అందరిలో కూడా పాపం ఉంది. అందుకని సాతానుడు మనల్ని శోధించినప్పుడు మనము సాతానికి లొంగిపోతున్నాం. సాతానికి లొంగిపోవటం వలన పాపము కట్టుకుంటున్నాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, మీరు మెలకువతో జాగరూకులై ఉండండి, మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె మీ చుట్టూ తిరుగుతున్నది, ఎవరినైనా ఎప్పుడైనా కంబలించుదామా అని ఎదురు చూస్తూ గర్జించు సింహం వలె మీ చుట్టూ తిరుగుతున్నది అని. కనుక పిల్లరా, సాతానుడు యేసు ప్రభుని వదలలేదు. యేసు ప్రభుని కూడా, ఏ పాపము లేనటువంటి యేసు ప్రభుని కూడా సాతానుడు వదలలేదు. అలాంటి వాడు పాపము ఉన్నటువంటి మనలను వదులుతాడా? వదలడు. గర్జించు సింహం వలె మన చుట్టూ
ఆయన తిరుగుతాడు. అయితే శోధనలకు గురైనటువంటి మనకు మన ప్రభువు సహాయం చేస్తాడు. ఆయన కూడా శోధించబడ్డాడు కాబట్టి ఆ శోధన ఎంత కష్టమో ఎంత భారమో ఆయనకు తెలుసు కాబట్టి శోధించబడేటువంటి మనకి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయం 18వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, తాను శోధింపబడి వేదనలు నొందెను, ఇప్పుడు శోధించబడు వారందరికీ ఆయన సహాయపడును అని. ప్రియ సహోదరి సహోదరుడా, శోధింపబడేటువంటి మనందరికీ మన ప్రభువు ఆ శోధనను ఎదుర్కోవటంలో, ఆ శోధనను జయించడంలో మనందరికీ సహాయపడతాడు. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మనము మన శత్రువుని ఎదుర్కోవాలంటే మన చేతిలో ఆయుధం ఉండాలి. మన చేతిలో ఆయుధం ఉన్నప్పుడే శత్రువుతో పోరాడగలుగుతాం, శత్రువు మీద విజయాన్ని సాధించగలుగుతాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుని సైతాను శోధించినప్పుడు యేసు ప్రభువు ఆ సైతానుని ఓడించటానికి వాడినటువంటి బలమైన ఆయుధం దైవ వాక్కు. సైతాను యేసు ప్రభుని 3 సార్లు శోధిస్తే ఆ 3 సార్లు కూడా సైతానుపై విజయం సాధించడానికి ఏకైక కారణం ఆ సమయంలో ఆయన వినియోగించినటువంటి దైవ వాక్కు. లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ వచనములో సైతానుని మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు అని చెప్పి దైవ వాక్కును తెలియచేసి ఆ సైతాను నోరుని మూయించాడు. రెండవదిగా లూకాసు వార్త 4వ అధ్యాయము 8వ వచనములో నీ ప్రభువైన దేవుణ్ణి నీవు ఆరాధింపవలయును, ఆయనను మాత్రమే నీవు సేవింపవలయును అని చెప్పి ఆ దైవ వాక్కుతో సైతాను నోరుని మూయించాడు. మూడవసారి సైతాను యేసు ప్రభుని శోధించినప్పుడు మూడవసారి కూడా ఇలా వ్రాయబడి ఉంది అని చెప్పి లూకాసు వార్త 4వ అధ్యాయము 12వ వచనములో నీ ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపరాదు అన్న దైవ వాక్కును చెప్పి సాతాను నోరును మూయించాడు. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మనము కూడా మన అనుదిన జీవితంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అనేక సార్లు శోధించబడుతున్నాం. సైతాను చేత శోధించబడేటువంటి మనము సైతానికి లొంగిపోకుండా ఉండాలంటే, సైతాను మీద విజయాన్ని సాధించాలంటే పరిశుద్ధ గ్రంథమును దైవ వాక్కును మనము బలమైనటువంటి ఆయుధముగా వాడి ఆ సాతానుని ఓడించాలి. ఆ సైతాను మీద మనం విజయాన్ని సాధించాలి. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి 3 శోధనల గురించి ధ్యానం చేద్దాం. మొదటి శోధన. ఈ మొదటి శోధనను శరీరాశ శోధన అని చెప్పి మనం పిలవచ్చు. మత్తయి సువార్త ప్రకారము యేసుక్రీస్తు ప్రభు ఎడారిలో 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి యేసు ప్రభుని శోధించాడు. లూకాసు వార్త ప్రకారం 40 దినాల ఉపవాస ప్రార్థనలలో సైతానుడు యేసు ప్రభుని 40 రోజులు కూడా శోధించాను అని మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభు ఉపవాస ప్రార్థనలలో సమయం గడిపిన తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు సైతాను ఈ
ఆకలిని, శరీర ఆశను వినియోగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను అని చెప్పి శోధించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడే. రాళ్లను రొట్టెలుగా మార్చగలిగేటువంటి శక్తి ఆయనకుంది. కానీ ఆ శక్తిని తన యొక్క శరీరాశలను నెరవేర్చుకోవటానికి, తీర్చుకోవటానికి తన అధికారాన్ని, తన శక్తిని వినియోగించలేదు. తన దేహం ఏ కోశాన్ని కూడా తన మనస్సుపై, తన ఆత్మపై ప్రభావం చూపటానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన గెత్సెమనే తోటలో కూడా వేదన చెందుతున్న సమయంలో మత్తయి సువార్త 26:39 ప్రకారం ఆయన అల్లంత దూరం వెళ్ళి సాగిలపడి, ఓ దేవా, నీకిష్టమైనట్లయితే ఈ పాత్రను నా నుండి తొలగించు, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తన శరీర ఆశలను నెరవేర్చుకోవటానికి తన శక్తిని వినియోగించలేదు. అనగా తన శరీర ఆశలను ఆయన జయించాడు, తన శరీర క్రియలను ఆయన జయించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు మనందరికీ నేర్పించే పాఠం ఇది. మనము కూడా మన శరీర ఆశలను జయించాలి, మన శరీర క్రియలను జయించాలి. యేసుక్రీస్తు ప్రభు తన శరీర ఆశలను, శరీర క్రియలను జయించటానికి తన వాక్కును వినియోగించాడు. మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని సాతాను నోరు మూయించి సాతానుని ఓడించాడు. మనము కూడా దైవ వాక్కును ఆయుధముగా తీసుకుని సాతానుడు మనలను శోధిస్తున్నప్పుడల్లా, శరీర ఆశల విషయంలో శోధిస్తున్నప్పుడల్లా, శరీర క్రియలలో శోధిస్తున్నప్పుడల్లా ఆ వాక్కు ద్వారా సాతానుని మనం జయించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, శరీర ఆశలు అంటే ఏమిటి, అసలు శరీర క్రియలు ఏమిటి అన్న ప్రశ్న మనకు రావచ్చు. గలతీయులకు రాసిన లేఖ 5:19 శరీర ఆశల గూర్చి, శరీర క్రియల గూర్చి చాలా చక్కగా మనకు చెప్పబడ్డాయి. నెంబర్ 1 జారత్వము, నెంబర్ 2 కోపము, నెంబర్ 3 స్వార్థము, నెంబర్ 4 ద్వేషము, నెంబర్ 5 అసూయ, నెంబర్ 6 కలహములు, నెంబర్ 7 వర్గతత్వము. ఇవి మన శరీర ఆశలు, ఇవి మన శరీర క్రియలు. వీటిని మనం జయించాలి. వీటిని జయిస్తే ఆత్మలో క్రీస్తునందు మనం ఎదగలుగుతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పడవ ఎప్పుడూ నీటిలోనే ఉండాలి, అది దాని స్వభావం. కానీ నీటిలో ఉండేటువంటి పడవలోకి నీరు ఉండకూడదు. పడవలో నీరు ఉంటే అది ప్రమాదం. పడవలో నీరు ఉంటే పడవ మునిగిపోతుంది. అలాగే మనము ఈ లోకంలోనే జీవించాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్న సమయంలో మనలో ఈ లోకం జీవించకూడదు. అందుకే ఈ లోకంలో జీవించేటువంటి మనము శరీరాశలను జయించాలి, శరీర క్రియలను జయించాలి. అందుకే ప్రభువు అంటున్నాడు, రోమిలకు రాసిన లేఖ 8:13 మీరు శరీరానుసారముగా జీవించినచో తప్పక మరణిస్తారు, కానీ ఆత్మచే పాపపు క్రియలను నశింపచేసినచో మీరు తప్పక జీవిస్తారు అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము జీవించాలంటే శారీరక క్రియలను నశింపచేయాలి, శారీరక క్రియలపై విజయాన్ని సాధించాలి, వాటిని జయించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. సాతానుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా శోధించాడు, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను
రొట్టెలుగా మార్చున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభులో తన యొక్క దైవత్వం గురించి ఒక అపనమ్మకాన్ని, ఒక అవిశ్వాసాన్ని, ఒక సందేహాన్ని సృష్టించాడు. అలాగే ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనములో అవ్వమ్మను శోధించవలసి వచ్చినప్పుడు సాతానుడు దేవుడు మీకు ఇది చెప్పేనట అని చెప్పి ఇది నిజమేనా అన్న ప్రశ్న వేసి వారిలో ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని సృష్టించి వారిని శోధించి పాపంలోనికి నెట్టాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, మనలో కూడా మన అనుదిన జీవితంలో అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, సందేహాన్ని మనలో సృష్టిస్తూ మనల్ని పాపంలోనికి నెట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. కనుక విశ్వాసం విషయంలో, నమ్మకం విషయంలో మనము కడు జాగరూకులమై పటిష్టంగా మన విశ్వాసములో, నమ్మకములో మనం నిలబడాలి, ముందుకు సాగాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం యేసు ప్రభు ఎదుర్కొన్న 2వ శోధన గురించి ధ్యానం చేద్దాం. సైతానుడు యేసు ప్రభుని ఓ ఎత్తైన ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ నుండి ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలను, రాజ్యాధికారాన్ని చూపిస్తూ నీవు నన్ను ఆరాధిస్తే ఇవి అన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అని శోధించాడు. ఈ శోధనని మనం నేత్రాశ శోధన అని, అత్యాశ శోధన అని మనం పిలవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి ఈ లోకంలో ఉన్న రాజ్యాల్ని, అధికారాన్ని చూపించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ సాతాను నోరుని మూయించాడు. నీవు నీ దేవుడైన ప్రభువును మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే నువ్వు సేవించాలి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకి చాలా తరచుగా సాతాను ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలను, అధికారాన్ని, ధనాన్ని, పేరును, ప్రఖ్యాతులను మనకు చూపించి శోధిస్తూ ఉంటాడు. ఈ అధికారాన్ని, ధనాన్ని, ఈ పేరును, ప్రఖ్యాతిని మనం చూసినప్పుడు అది నాకే కావాలి, నేనే అనుభవించాలి, నేనే పొందాలి, నాకే ఆ పేరు ఉండాలి అని చెప్పి అత్యాశకు పోయి మన సాతానికి లోబడిపోతూ ఉంటాం. ఆ క్రమంలో దేవుని కూడా ధిక్కరించేస్తాం. ఆ అధికారాన్ని, ఆ పేరుని, ఆ డబ్బుని మనము దైవముగా భావించి వాటికి ఒకే లోబడిపోతూ ఉంటాం. కనుక మనము ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులను వాడుకోవాలి తప్ప అవి మనకి దైవం కాకూడదు. అందుకని దేవుని మాత్రమే మనం పూజించాలి, దేవుని మాత్రమే మనం సేవించాలని ఈ 2వ శోధన మనకి గుర్తు చేస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం 3వ శోధన గురించి ధ్యానం చేద్దాం. సైతానుడు యేసు ప్రభుని యెరూషలేములోని ఎత్తైన శిఖరాన నిలబెట్టి అక్కడి నుంచి నీవు క్రిందికి దుముకుము, నీ దేవుడు తన దూతలకు ఆజ్ఞేస్తాడు, వారు వచ్చి నీకు ఏమి జరగకుండా, హాని జరగకుండా వారి చేతుల్లో నేను పట్టుకుంటారు అని శోధించాడు. అప్పుడు తాను గర్వానికి పోకుండా దేవుడు నన్ను రక్షిస్తాడో రక్షించడో చూద్దామనేటువంటి అహంకు పోకుండా వినయంతో ఆయన లోబడి ఆయన ఇలా అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువుని నీవు శోధించరాదు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు, దేవుని పరీక్షించటానికి శోధిస్తూ ఉంటాడు, దేవుని శోధించటానికి మనలను శోధిస్తూ ఉంటాడు, గర్వముతో దేవుని ఎదుట ప్రవర్తించడానికి మనల్ని శోధిస్తూ ఉంటాడు, మనలో ఉన్నటువంటి వినయాన్ని తొలగించటానికి శోధిస్తూ ఉంటాడు. కనుక మనం ఎన్నడూ కూడా దేవుని శోధించకూడదు. చాలాసార్లు మనం దేవుడు నాకు అది చేస్తే,
దేవుడు నాకు ఇది చేస్తే, దేవుడు నాకు ఆ మేలు చేస్తే, దేవుడు నాకు ఈ మేలు చేస్తే, నా జీవితంలో ఈ అద్భుతం జరిగితే దేవుడు నమ్ముకుంటా, అప్పుడు దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి నేను నమ్ముతా అని అంటాం. కానీ మానవ మాత్రమైనటువంటి మనం ఎన్నడూ కూడా దేవుని పరీక్షకు గురి చేయకూడదు, దేవుని ఎదుట గర్వానికి పోకూడదు, దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా వినయముతోనే జీవించాలి. కనుక ఈ శోధన మనకు నేర్పించే ఈ సత్యం, ఈ పాఠం బట్టి దేవుని ఎదుట గర్వానికి పోకుండా ఎల్లప్పుడూ కూడా వినయం కలిగి దేవుని ఎన్నడూ కూడా పరీక్షకు గురి చేయకుండా ఆయనకు లోబడి జీవించటం మనం నేర్చుకుందాం. ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించును గాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.